పండపోయి ఉండేటువంటి పట్టణము మరుగుగా ఉండేదానికి వీలు కాదు. మనము కూడా అదే విధముగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నారు. மலையின் மேல் இருக்கிற பட்டணம் அது மறைந்திருக்க மாட்டது, அதே நாம் இருக்க வேண்டும் என்று கர்த்தர் சொல்லுகிறார். అయితే మనము ఏ విధముగా ఉన్నాము? நாம் எப்படி గత இருக்கிறோம்? వారంలో మనం నేర్చుకున్నట్లు స్వాభావికముగా ఒక మనిషికి వెలుగు అనేది స్వాభావికముగా ఉండేది లేదు. பரம சுபாவமாக ஒரு மனிதருக்கு வெளிச்சம் என்பது இருப்பதில்லை. ఎందుకనగా మనమందరము కూడా మరణమునకు పాత్రులమైన వారమై ఉన్నాము. எல்லாம் மரணத்துக்கு பாத்திரவான்களாய் இருக்கிறோம். మనలో ఉండేది చీకటి మాత్రమే, వెలుగు కాదు. நம்மிலே இருப்பது இருள் தான், வெளிச்சம் இல்லை. దేవుని యేసు ప్రభువుని మనం అంగీకరించినప్పుడు, ஆகவே தேவனை கர்த்தரை ஏற்றுக்கொண்ட பிறகு ఆయనలో ఉండేటువంటి వెలుగు మనక దేవుడు వెలుగై ఉన్నారు, ఆ యొక్క వెలుగు మనలో ఉదయించును. அவர் வெளிச்சமைக்க அவர் நம்மிலே ஒரு வெளிச்சమై తోన్றுవాர். ముందు మనము చీకటిగా ఉంటే యేసు ప్రభు మన యొక్క జీవితంలో వచ్చిన తర్వాత మనం వెలుగుగా మారుతాము. நாம் ఉన్నతంగా ఎல்லாம் இருளாக இருந்தோம், இயேசு நம்மிலே வந்த பிறகு நாம் எல்லாம் வெளிச்சமாக மாறுகிறோம். లేనటువంటి జీవితము చీకటి జీవితం వస్తుంది, క్రీస్తు వచ్చిన జీవితము వెలుగు జీవితమై ఉన్నది. ఇప్పుడు మనమందరం క్రీస్తును అంగీకరించిన మనమందరము వెలుగై ఉన్నాము. கிறிஸ்து இல்லாத ஜீவியம் அது இருளாக இருக்கிறது. நாம் கிறிஸ்துவை ஏற்றுக்கொண்ட பிறகு நாம் எல்லாரும் வெளிச்சமாக இருக்கிறோம். అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులో 5వ అధ్యాయం 8వ వాక్యములో ఆయన చెప్తూ ఉన్నాడు. ఎఫెసీయుల 5వ అధ్యాయం 8వ వచనంలో అపోస్తలుడైన పౌలు అదే అங்கே మనం சொல்கிறார். క్రీస్తులో ఉంటే మాత్రమే మనము వెలుగు మనలో ఉంటుంది. நாம் கிறிஸ்துவில் இருந்தால் మాత్రమే வெளிச்சம் நம்மிலே இருக்கும். మనమంతటా క్రీస్తు లేకుండా మనంతటా మనమే నిలబడితే వెలుగు మనలో నిలిచి ఉండదు. நமக்கு நாமே நின்று கொண்டால் நமக்கு வெளிச்சம் இருக்காது. కావున మనము వెలుగై ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. நாம் வெளிச்சமாக இருக்க வேண்டும் என்று మనం వెలుగై ఉండేది మాత్రమే కాకుండా మన వెలుగుని అందరూ చూడదగినదిగా ఉండాలి. நாம் வெளிச்சமாக இருப்பது மாத்திரம் இல்லாமல் நம்முடைய வெளிச்சத்தை எல்லாரும் காண்கிற விதமாக இருக்க வேண்டும். పట్టణము మరుగై ఉండదా అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. தன் மலை மேல் இருக்கிற பட்டணம் மறைந்திருக்க மாட்டாது என்று சொல்கிறார். మనమందరము కూడా కొండపైన ఉండేటువంటి పట్టణముల వలె మనమందరం కొండపైన ఉండువారై ఉండాలి. ஆகையால் நாம் எல்லாரும் மலை மேல் இருக்கிறவர்களாக இருக்க வேண்டும். మనము కొండపైన ఉంటే మనము మరుగుగా ఉండలేము, అందరికీ కనబడేటటువంటి వాళ్ళమై ఉందుము. நாம் மலை மேல் இருக்க வேண்டும், எல்லாரும் காண்கிற விதமாக இருக்க కొండపైన வேண்டும். ఉండేటువంటి పట్టణముకు గల కొన్ని కార్యాలు గత వారంలో మనం నేర్చుకొని ఉన్నాము. அந்த மலை மேல் பட்டணத்தை குறித்து கொள்ள கடந்த வாரத்திலே சில விஷயங்களை படித்திருக்கிறோம். కొండ అనగా అది ఎత్తైనటువంటి ఒక ప్రదేశముగా ఉండును. மலை என்று சொன்னால் உயரமான இடத்தில் இருக்கிறதா இருக்கிறது. భూమి నుండి అనేక మైళ్ళ దూరములో ఎత్తగా ఉండేటువంటి ఒక స్థలమై ఉన్నది. இந்த మலை என்று சொல்வது శిఖరం என்று சொல்வது அது பூமியிலிருந்து எவ்வளவு தூரமா இருக்கிறது. గత వారంలో మనం నేర్చుకున్నట్టు భూమి మీద నడిచేది, జీవించేది, పని చేయేది, చేసేది, ప్రయాసాలు పడేది ఇదంతా సులభము. అయితే పైన కొండ పైన అలాంటి ఒక జీవితం చేసేది చాలా కష్టకరమైనటువంటి ఒక కార్యము. பாருங்கள், பூமியிலே சமபூமியில் வேலைகளை செய்வது வாழ்வது என்று சொல்வது மிகவும் சுலபமான காரியம். ஆனால் அதுவே மலையின் மேல் செய்வது என்று சொல்வது கடினமான காரியமாக இருக்கும். దానికి చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. కొంచెం అజాగ్రత్త కలిగితే మన యొక్క జీవితము చాలా బాధాకరముగా, చాలా కష్టకరముగా, చాలా ఆపదలో పడిపోతుంది. జాగ్రత్తగా జీవితం చేయడం என்று சொன்னால் நம்முடைய జీవితం எவ்வளவு ஒரு ஆபத்துக்குள்ளாக முடிந்துவிடும். దేవుని పిల్లలమైనటువంటి మనము కొండపైన ఎత్తైనటువంటి ప్రదేశములో ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవుని పిల్లలు நாம் எல்லாரும் கூட இந்த மலையின் மேல் சிகரத்தின் மேல் உயரமான இடத்தில் இருக்க வேண்டும் என்று 15వ వాక్యాన్ని మనం చూడగా, యేసయ్యా 33వ అధ్యాయం 15వ వచనం படிக்கும்போது ఇక్కడ కొన్ని కార్యాలు చెప్పబడి ఉన్నది. சில காரியங்கள் இங்கே சொல்லப்படுகிறது. நீதியாய் நடந்து செம்மையானவைகளை பேசி இடுக்கம் செய்வதால் வரும் ஆதாயத்தை வெறுத்து பரிதானங்களை வாங்காதபடிக்கு தன் கைகளை உதறி ரத்தம் சிந்துவதற்கான யோசனைகளை கேளாதபடிக்கு தன் செவியை அடைத்து பொல்லாப்பை காணாதபடிக்கு தன் கண்களை மூடுகிறவன் எவனோ அவன் உயர்ந்த இடங்களில் வாசம் பண்ணுவான். ಕನ್ನಡದಲ್ಲಿ ಓದಿ. ಸನ್ಮಾರ್ಗದಲ್ಲಿ ನಡೆದು ಯಾರು ಎತ್ತರವಾದಂತಹ ಒಂದು ಬೆಟ್ಟದ ಮೇಲೆ, ಎತ್ತರವಾದಂತಹ ಒಂದು ಪ್ರದೇಶದ ಮೇಲೆ ಇರುವರು ಎಂದರೆ ಸನ್ಮಾರ್ಗದಲ್ಲಿ ನಡೆದು ಯಥಾರ್ಥವಾಗಿ ನುಡಿದು ದೋಚಿಕೊಂಡ ಲಾಭ ಬೇಡವೆಂದು ಲಂಚ ಮುಟ್ಟದಂತೆ ಒಲೆಯ ಮಾತಿಗೆ ಕಿವಿಗೊಡದೆ ಕೆಟ್ಟದ್ದನ್ನು ನೋಡದಂತೆ ಕಣ್ಣು ಮುಚ್ಚಿಕೊಳ್ಳುವವನೇ ఉన్నత సన్నిధానದಲ್ಲಿ వాసిಸುವನು. సాకమ్మ సాకు తెలియదు సాలమ్మ. ఈ విధముగా ఎత్తరమైనటువంటి ఒక ఎత్తైనటువంటి ప్రదేశంలో ఎవరు జీవించగలరని గత వారంలో మనం నేర్చుకున్నాం. మరలా మీకు రీకాల్ చేస్తూ ఉన్నాను. ఎత్తైనటువంటి ప్రదేశంలో ఎవరు జీవించాలని ఈ యొక్క వాక్యములో మనం చూస్తే ఉయర్ந்த இடங்களில் யார் வாசம் பண்ணுவாங்க என்று குறித்து படிக்கும்போது మొదటిగా నీతిని అనుసరించి జీవించాలి. முதலாவது நாம் நீதியாய் நடக்க வேண்டும். నీతి మార్గము అనగా అది స్వంత మార్గము, స్వయం మార్గము, స్వంత నీతి కాదు. நீதியாய் நடப்பது என்று சொல்வது சொந்த வழியில் நடப்பது அல்ல. 64 యెషయా 64 అధ్యాయం 6వ వాక్యములో మన నీతి
ஏசாயா 64ஆம் அதிகாரம் 6ஆம் வசனத்திலே நம்முடைய நீதியில் எல்லாம் அழுக்கான கந்தை போல் இருக்குது என்று படிக்கிறோம். మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వాక్యంలో రెండు రకాలైనటువంటి నీతుల గురించి అక్కడ చెప్పబడి ఉన్నది. మత్తయి సువిశేషం 5వ అధ్యాయం 20వ వసనத்திலே இரண்டு విధమైన నీతిகளை యేసు ప్రభు రెండు రకాలైనటువంటి నీతుల గురించి ఈ అధ్యాయంలో ఆయన చెప్తూ ఉన్నాడు. యేసు వారు இரண்டு విధమైన నీతిகளை குறித்து அந்த அதிகாரத்திலே சொல்லுகிறார். మన యొక్క నీతి శాస్త్రుల యొక్క నీతి కంటేను పరిసయ్యుల యొక్క నీతి కంటేను நம்முடைய நீதி வந்து வேத பாரகர் பரிசேயர் அவருடைய நீதிகளை பார்க்கிறோம். అధికముగా లేని ఎడల அதிகமா இல்லாமல் పరలోక రాజ్యములో ప్రవేశింపలేమని యేసు ప్రభు చెప్పిరే. நாம் பரலோகத்தில் பிரவேசிக்க முடியாது என்று இயேசு சொல்லியிருக்கிறார். పరిసయ్యుల యొక్క నీతి అనగా అది ఏమి? வேத பாரகர் பரிசேயர் அவருடைய நீதி என்ன சொல்றாங்க? కలిగినటువంటి నీతి అయి ఉన్నది. அது நியாயப்பிரமாணத்தால் உண்டாகிற நீதியா இருக்கிறது. ధర్మశాస్త్రము కంటే ధర్మశాస్త్రం వల్ల కలిగినటువంటి నీతి కంటే అధికమైనటువంటి నీతి కలిగిన వాళ్ళముగా మనం ఉండాలి. பாருங்கள், இந்த நியாயப்பிரமாணத்தை பார்க்கல உண்டாகிற நீதி நமக்கு இருக்க வேண்டும். అది ఏ విధముగా కలుగుతుంది అంటే అది విశ్వాసము వల్ల కలిగినటువంటిదై ఉన్నది. அந்த நீதி நமக்கு எப்போ பூர்வமாகும் என்று சொன்னால் நமக்கு விசுவாசத்தின் மூலமாக தனது உருவாகும். ఈ యొక్క నీతిని అనుసరించి మనము జీవించిన ఎడల இந்த நீதியை பின்பற்றி நடப்போம் என்று சொன்னால் ఇది ధర్మశాస్త్రము నీతి కంటే గొప్ప నీతిగా ఉండును. இது நியாயப்பிரமாணத்தின் நீதியை பார்க்கிறது விலையிற பெற்றதாய் காணப்படும். విశ్వసించు వారందరికీ నీతి కలిగినట్లు దేవుడు ధర్మశాస్త్రమునకు అంతం కలిగించడానికి ఈ యొక్క లోకానికి వచ్చి ఉదయించి అని వేదములో మనం చూస్తూ ఉన్నాము. விசுவாசிகள் எல்லாருக்கும் கூட அந்த நீதி கிடைக்கும் விதமாய் அந்த நியாயப்பிரமாணத்துக்கு முடிவு கட்டும்படி இயேசு வந்தார். ఈ గత వారంలో మనం నేర్చుకున్నవే இவைதான் நாம் கடந்த வாரத்திலே படித்தோம். విశ్వాసము ద్వారా కలుగునదే దైవ నీతి అయి ఉన్నది. விசுவாசத்தின் மூலமாக உருவாகிறது தான் இந்த தெய்வ நீதியாய் இருக்கிறது. విశ్వాసముతో నడుచు అనుభవమే నీతి వల్ల నడుచున్నదై ఉన్నది. இந்த விசுவாசத்தில் நடக்கிற அனுபவமே இந்த நீதியாய் நடக்கிறதாய் காணப்படுகிறது. 33వ అధ్యాయం 15వ వాక్యంలో రెండవదిగా యథార్థముగా మాట్లాడాలి అని అక్కడ మనం చూస్తూ ఉన్నాము. நாம் இடுக்கண்களை பேசக்கூடாது என்று படிக்கிறோம். అనగా మనం నయముగా పాలిష్ చేసినట్టు మాట్లాడేది కాదు. நாம் செம்மையானவைகளை பேச வேண்டும், நயமாய் பேசக்கூடாது. ఎఫెసీయులు 5వ అధ్యాయం 29వ వాక్యం మనం చూసినట్లయితే ఎఫెసీయుల 5వ అధ్యాయం 29వ వచనం படிக்கும்போது వినువారికి చదవండి. தன் சொந்த மாம்சத்தை பகைத்தவன் ஒருவனும் இல்லையே. 4:29 ఎఫెసీయులు 4:29 ನಿಮ್ಮ ಬಾಯೊಳಗಿಂದ ಯಾವ ಕೆಟ್ಟ ಮಾತು ಹೊರಡಬಾರದು. నోరు తెరిస్తే మంచి సంస్కృతాలే వస్తుంది. అయితే దేవుని యొక్క వాక్యం ఏమంటూ ఉంది? యథార్థముగా మాట్లాడేదనేది అనగా మన యొక్క నోట్ల నుండి ఏ దుర్భాష అయినా మన యొక్క నోట్ల నుండి రాకూడదు. ఎంత కెట్ట వార్త நம்முடைய வாயிலிருந்து புறப்படக்கூடாது. ఎఫెసీయులు 5వ అధ్యాయం 6వ వాక్యంలో వ్యక్తమైనటువంటి మాటల వల్ల మిమ్మల్ని ఎవరు మోసపోకుడి అని అక్కడ మనం చూస్తూ ఉన్నాము. எபேசியர் 5వ அதிகாரம் 6వ வசனத்தில் யாருடைய வீணான வார்த்தைகளுக்கு நீங்கள் செவி கொடுத்து மோசப்போகாதீர்கள் என்று சொல்லுகிறது வசனம். దుష్ట సంగతిమును మనం చేయకూడదని వాక్యం సెలవిస్తూ ఉన్నది. பொல்லாத அந்த சகவாசம் வைக்கக்கூடாது என்று வசனம் సంబంధము కాము. ஏனென்றால் பூமிக்குரியவர்கள் அல்ல, పర సంబంధమై ఉన్నాము. நாம் பரத்துக்குரியவர்களாய் இருக்கிறோம். మన యొక్క మాట మన అన్ని కూడా దేవుని యొక్క నామానికి మహిమార్థముగా ఉండాలి. మన జీవితము, మన నడత, మన మాట, మన క్రియ యావత్తు దేవుని యొక్క నామానికి మహిమార్థముగా ఉండాలి. ஆக நம்முடைய வார்த்தைகள், நம்முடைய ஜீவியம், நம்முடைய நடத்தை எல்லாமே கூட கர்த்தருக்கு மகிமை మనల్ని చూసిన వాడికి கொடுக்கும். క్షేమాభివృద్ధి కలిగినట్లుగా, మన మాట వినిన వాడికి క్షేమాభివృద్ధి కలిగినట్లుగా మన యొక్క వార్తలు ఉండాలి. நம்முடைய வார்த்தைகள் கேட்பவர்களுக்கு நலமே உண்டாக வேண்டும். அப்படிப்பட்ட வார்த்தைகள் நம்ம வாயிலிருந்து புறப்பட வேண்டும். అలాంటి వార్త, అలాంటి మంచి యథార్థముగా మనం మాట్లాడే వాళ్ళమై ఉండాలి. அப்படி செம்மையானவில் நாம் வாய் பேசுகிறதா இருக்க యెషయా வேண்டும். 33వ అధ్యాయం 15వ వాక్యములో మనం మరలా చూసినట్లయితే మూడో కార్యం ఇక్కడ నిర్బంధము వలన వచ్చినటువంటి లాభమును ఉపేక్షింపరాదని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. இந்த இடுக்கணை செய்து அதனால் வருகிற லாபத்தை நம்ம அந்த ஆதாயத்தை நம்ம அதை தேர்ந்தெடுக்க கூடாது என்று வசனம் దేవునికి சொல்கிறது. భయపడి మనం జీవించాలి. தேவனுக்கு பயந்து సామెతలు 21వ అధ్యాయం 23వ వాక్యం మనం చూడగా நீதிமொழிகள் 21వ அதிகாரம் మన యొక్క నోటిని మనము భద్రము చేసుకున్నవాడు శ్రమల నుండి తన యొక్క ప్రాణముని భద్రము చేసుకున్నదని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. நாமே நடக்கிறவன் தன்னுடைய பாடுகளிலிருந்து தப்பிப்பார் என்று வசனம் சொல்லுகிறது. కావున మనము నిర్బంధము వలన వచ్చినటువంటి దాన్ని మనం ఉపేక్షింపరాదు. ஆகிய நாம் இடுக்கண் செய்து வருகிற ஆதாயத்தை நாம் விரும்பக்கூடாது. అదే వాక్యములో చూస్తే లంచమని పుచ్చుకొనరాదని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. நாம் பரிதானங்களில் லஞ்சத்தை வாங்கக்கூடாது என்று படிக்கிறோம். దేవుని యొక్క పిల్లలమైనటువంటి మనము లంచమని ఆశించరాదు, లంచమని మన యొక్క చెయ్యిని ఒడ్డరాదు. தேவனுடைய பிள்ளைகளுக்கு நாம் இந்த லஞ்சம் என்கிற பணத்தை வாங்கக்கூடாது. 23వ అధ్యాయం 8వ వాక్యం మనం చూడగా లంచమని తీసుకొనకూడదని దేవుడు ఆజ్ఞాయిస్తూ ఉన్నాడు. அங்கே யாத்திரை படிக்கும்போது கர்த்தராகிய லஞ்சம் வாங்கக்கூடாது என்று சொல்கிறார். దృష్టిగలవానికి అతని యొక్క దృష్టి గుడ్డితనాన్ని కలిగిస్తుందని మనం చూస్తూ ఉన్నాము. அப்படி பரிதானத்தை லஞ்சத்தை வாங்குறவனுக்கு அவருக்கு பார்வை எல்லாமே போக வேண்டும். అది నిరపరాధుల యొక్క న్యాయముని కొట్టివేసేదనిగా మారుతుంది
ఉన్నాము. அது அது குற்றமற்றவனுடைய அவன் நீதியை தள்ளிவிடும் விதமா இருக்கும் என்று சொல்லப்படுகிறது. లంచము తీసుకునే వాళ్ళు తమ యొక్క దర్శనముని పోగొట్టుకొని గుడ్డివాళ్ళగా మారిపోదురు. இந்த லஞ்சத்தை வாங்குகிறவர்கள் தம்முடைய தரிசனத்தை இழந்து விட்டு கூடுதலாக లంచమునకు చేయి மாறிவிடுவார்கள். చాపరాదు. நாம் லஞ்சம் வாங்குவது கை நீட்டக்கூடாது. అదే 30 యెషయా 33వ అధ్యాయం 15వ వాక్యములో చెడు యోచనలు వార్తలకు చెవి ఇవ్వరాదని మనం చూస్తూ ఉన్నాము. பொல்லாத யோசனைகளுக்கு செவி கொடுக்கக்கூடாது என்ற வசனம் சொல்லுகிறது. సామెతలు 1వ అధ్యాయం 10 నుండి 16 వరకు మనం చదివినట్లయితే நீதிமொழிகள் 1వ అధ్యాయం 10 నుండి 12 వరకు படிக்கும்போது మనల్ని ప్రేరేపించినప్పుడు ఆ పాపానికి మనం ఒప్పుకొనరాదు. பாவிகள் நம்மை பாவம் செய்யும்படிக்கு ஏவும்போது நாம் அதற்கு ஒத்துக்கொள்ள கூடாது. వాక్యాన్ని ఇక్కడ చదువుకోండి. இந்த వసనத்தை நீங்கள் படித்துக் கொள்ளுங்கள். ఆరవదిగా చివరిగా మనం చూసినట్లయితే ఆరవదిగా కடைசிగా பார்க்கும்போது చూడకుండా మన యొక్క కన్నుల్ని మూసుకోవాలని అదే యెషయా 33వ అధ్యాయం 15వ వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. యెషయా 33వ అధ్యాయం 15వ వచనంలో కடைசிగా நாம் பொல்லாப்பை காணாதபடிக்கு கண்களை மூட வேண்டும் என்று దేవుని యొక్క పిల్లలమైనటువంటి మన యొక్క కళ్ళు దొరికినదంతా చూసినదై ఉండకూడదు. మన యొక్క కళ్ళు పవిత్రముగా ఉండాలి. దేవుని పిల్లలు நாம் கிடைத்ததெல்லாம் பார்க்கக்கூடாது. நம்முடைய கண்கள் பரிசுத்தமாக இருக்க வேண்டும். హబక్కూకు 1వ అధ్యాయం 13వ వాక్యములో మనం చూసినట్లయితే హబక్కూకు 1వ అధ్యాయం 13వ వచనం దేవుని గురించి మనం చూస్తే నీ కన్ను దృష్టి చదవండి. నీ కన్ను దృష్టి చెడుతనం నీ కన్ను దృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది. నీ కన్ను దృష్టి దుష్టత్వమును చూడలేనంత నిష్కళంకమైనది. దేవుని యొక్క కన్ను దృష్టి దుష్టత్వాన్ని చూడలేనంత పరిశుద్ధమైనదిగా ఉన్నది. பாருங்கள், கர்த்தருடைய கண்கள் அந்த பொல்லாப்பை கெட்டதை பார்க்காத சுத்த கண்களா இருக்கிறது. అయితే దురదృష్టం ఏమంటే చెడ్డదాన్ని చూసేదాన్ని కళ్ళు విప్పుకొని కళ్ళు కనబడకపోతే కూడా 4 అద్దాలు వేసుకొని చూస్తూ ఉంటాం. మంచిదాన్ని చూడమంటే అయ్యో పోతూ ఉంటాం. మన యొక్క దేవుని పిల్లలమైనటువంటి మన యొక్క కండ్లు దొరికినదంతా చూసినదై ఉండకూడదు. మన యొక్క కండ్లకి నిబంధన ఉండాలి. మనము చెడుదాన్ని మనం చూసేటటువంటి వాళ్ళముగా ఉండకూడదు. பாருங்கள், தேவனுடைய பிள்ளைகளை நாம் கிடைத்ததெல்லாம் பார்க்கிறதமா இருக்கக்கூடாது. நம்முடைய கண்களுக்கு நாம் உடன்படிக்கை பண்ண வேண்டும். ఇతరుల యొక్క బలహీనతలు, ఇతరుల ఉండే పాపాలు, ఇతరుల ఉండే కొరతలు ఇవన్నీ మనం చూసేటటువంటి వాళ్ళమై ఉండరాదు. மற்றவருடைய குறைகள், அவருடைய பலவீனங்களை பார்க்கிறதமா நாம் இருக்கக்கூடாது. మన యొక్క కన్నులు చెడినదైతే మన యొక్క దేహం అంతా కూడా చీకటిగా మారిపోతుందని యేసు ప్రభు చెప్పిరి. அவருடைய கண்கள் அவருடைய குருடாய் இருந்தால் அவருடைய சரீரம் முழுவதும் அது இருளாய் కావున காணப்படும். మన యొక్క కళ్ళని భద్రముగా కాపాడుకోవాలి. அவருடைய கண்களை பத்திரமாய் பாதுகாத்துக் கொள்ள మొబైల్ வேண்டும். దొరికిందంతా చూస్తే చాలా త్వరగా కళ్ళు కనబడకుండా పోయేస్తుంది. కావున అవసరమైన దానికి మాత్రమే వాడాలి. అవసరం లేని దాన్నంతా 24 గంటలు చూసుకొని ఉంటే నిజముగా దాని యొక్క రేసు కన్ను క్యాన్సర్ కూడా, బ్రెయిన్ క్యాన్సర్ కూడా వస్తుంది. కావున పనికిరాని కార్యాలని 24 గంటలు మొబైల్లో, చిన్న బిడ్డలు కూడా పాలు తాగే బుడ్డి పెట్టే బిడ్డలు కూడా మొబైల్ ఇస్తేనే అని పాలు చుట్టుకేది, లేకపోతే నేర్చి దాన్ని తుబక్కను చేస్తారు. 3 నెలల బిడ్డలు కూడా అట్లయిపోయింది ప్రపంచము. చిన్న వాక్యములు చిన్న వయసులో నుండి దేవుని యొక్క పాట, దేవుని యొక్క వాక్యము, మంచి కార్యాలు, మంచి కథలు, మంచి వీటిని చెప్పి మనము నడిపించాలి. మొబైల్ ఇచ్చేది వాళ్ళు ఏడ్చలేదని తల్లి అయ్యో సులభముగా ఉంటుందని దాన్ని ఇచ్చేస్తే ఈగా నా పాప నవ్వుతూ ఉంటాడని అది ఇచ్చేసేది. అవన్నీ చేయకూడదు. మనము చూడకూడదు, పిల్లలకి ఇవ్వకూడదు. మొబైల్ చూడొద్దని 24 గంటలు మనం మొబైల్ చూసుకొని ఉంటే, నేను ఎప్పుడైనా కొన్ని ఫోన్లు వస్తూనే ఉంటుంది. నేను ఆఫ్ చేసేకైతుందా చూస్తే చిటి ఏమని మొబైల్ అంటే ఏమి నువ్వు చూస్తూ ఉండేది అంటాడు. హల్లెలూయా. నాకి నీకు ఒకటే నెంబర్ నాకేంటే ఊరికి అన్నాను అంటాడు. హల్లెలూయా. మనము చూస్తే తెలుసు వాళ్ళకు కూడా నేను ఏం చూస్తాను, ఏం చూసేలేదని. 24 గంటలు ఫోన్లు వస్తానే ఉంటే నేను ఆఫ్ చేసి 2 రోజులు ఫోన్లు రాలేదు. నా మొబైల్కి ఏమైపోయి, సిమ్ ఏమైపోతే, ఎంతమందికి ఎన్ని ఇబ్బందులు అయిపోయిందో, ఆంటీ ఫోన్ ఏమైపోయిందని. తర్వాత ఆ పథకాలంలో మన యొక్క ఆ సిమ్ రెడీ చేసి ఇచ్చే అప్పుడు ఇంకా కాలం వచ్చింది. హల్లెలూయా. మనము కరెక్ట్ గా జీవించాలి. మనము పిల్లలకి బోధించాలి. మనకు ముందుంటే కూడా మనం మాదిరిగా ఉండాలి. பாருங்கள், நாம் சரியாய் ஜீவிக்க வேண்டும். பிள்ளைகளுக்கு கற்றுக் கொடுக்க ఇలాంటి ఒక జీవితాన్ని చేసేవాడిని ఎత్తైనటువంటి ఒక కొండ మీద ఉందరు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. இப்படிப்பட்ட ஜீவித்தை செய்கிறவர்கள் உயர்ந்த நிலையில் வாசம் பண்ணுவார்கள். కొండ అనగా ఎత్తైనటువంటి ఒక ప్రదేశం, ఎత్తైన ఒక జీవితం చేయాలంటే మనం ఈ విధముగా నడవాలి. உயரமான இடத்துல ஜீவிக்க வேண்டும் என்று சொன்னால் இப்படிப்பட்ட ஜீவித்தை நாம் செய்ய வேண்டும். కొండ అనగా అది ఎవరు అల్లాడించడానికి, కదిల్చడానికి కానటువంటి ఒక స్థిరమైనటువంటి ఒక కొండగా, అది స్థిరముగా ఉండేటువంటిదై ఉన్నది. இரண்டாவது, மலை என்று சொன்னால் யாருமே அசைக்க முடியாத ஒரு இடமாக இருக்கிறது. స్థిరముగా ఎన్ని పెనుగాలి, ఎన్ని సుడిగాలి, ఎన్ని గాలులు, ఎన్ని తుఫాన్లు వీచినా కూడా కొండ పడిపోయింది అని ఎక్కడైనా మనం వింటామా? కొండ స్థిరముగా ఉండేదై ఉన్నది. எவ்வளவு பெரிய காற்று வீசினாலும் கூட மலையாக அசையாத நிலமாய் இருக்கும். అదే విధముగా మనము కూడా స్థిరముగా, దృఢముగా మనం ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అదే మనం కూడా దృఢమాయి இருக்க வேண்டும் என்று கர்த்தர் ఒక விரும்புகிறார். చిన్న శోధన వచ్చినప్పుడు మనం సొమ్మసిల్లి
వాసిக்கிற విధమైన మిరుకకు యెషయా 28వ అధ్యాయం 16వ వాక్యాన్ని చదవండి. యెషయా 28వ అధ్యాయం 16వ వచనం படிப்போமாக. త్వరగా. ప్రభువు యెహోవా ఇలాగున ప్రభువు యెహోవా ఇలాగు సెలవిస్తూ ఉన్నాడు. సీయోనులో పునాదిగా రాతిని వేసిన వాడు సీయోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. పరిశోధింపబడిన రాయి. అది పరిశోధింపబడిన రాయి. అమూల్యమైన తలరాయి. వారు స్థిరమైనటువంటి పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. విశ్వసించేవాడు కలవరపడడు. కదల్చబడక స్థిరముగా ఉండాలంటే మనలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. శోధనలు, బాధలు, కన్నీళ్లు, కష్టాలు ఎన్ని వచ్చినా మనం కదల్చబడకుండా స్థిరముగా ఉండాలంటే మనలో విశ్వాసం ఉండాలి. பாருங்க, நமக்கு கஷ்டங்கள், கண்ணீர், கவலை எது வந்தாலும் திடமாய் நிற்க வேண்டும் என்று சொன்னால் మార్కు సువార్త 4వ అధ్యాయం 37వ వాక్యం నుండి మనం చదివినట్లయితే మార్కు సువిశేషం 4వ అధ్యాయం 37 ఇక్కడ యేసు ప్రభు శిష్యుల్ని సముద్రం యొక్క మధ్య భాగంలోనికి తీసుకొని పోయినప్పుడు యేసువానவர் శిష్యుల్ని அந்த సముద్రத்திற்கு నడువిலே கொண்டு போனார். పెనుగాలి తుఫాను ఆ యొక్క సముద్రం మీద వీచగా பெருங்காற்றும் சேறு காற்றும் సముద్రం மேல் வீசியது. ఆ యొక్క సముద్రమైనది అల్లోల కల్లోలముగా మారినప్పుడు సముద్రమానది అవిధముగా అసలు కురుగి దాన్ని கொண்டு చూసినటువంటి శిష్యులు కలవరపడిరి. அதை பார்த்த சீஷர்கள் கண்டு యేసు பயந்தார்கள். ప్రభు వారిని చూసి ఏమంటూ ఉన్నారు? యేసు அவங்களை பார்த்து என்ன మీరెందుకు சொன்னார்? భయపడుతూ ఉన్నారు? நீங்கள் எதற்கு నీకు ఇంకా பயப்படுகிறீர்கள்? నమ్మిక లేదా అని అడిగిరి. உங்களுக்கு இன்னும் விசுவாசம் இல்லை என்று கேட்கலாம். నమ్మిక ఉంచువాడు అనగా విశ్వసించువాడు కదల్చబడడు. விசுவாசிக்கிறவர்கள் பதற மாட்டார்கள். 125వ కీర్తన 1వ వాక్యాన్ని చదవండి. 125వ సంగీతం 1వ వచనం படிப்போமாக. యెహోవా యొక్క నమ్మిక ఉంచువారు యెహోవా యందు నమ్మిక ఉంచువాడు కదలక నిత్యము నిలిచు సియోను కొండవలె ఉందురు. కదలక నిత్యము నిలిచి సియోను కొండవలే ఉండును. கர்த்தரை நம்புகிறவன் கர்த்தரை நம்புகிறவன் என்றென்றைக்கும் அசையாமல் நிலைத்திருக்கும் சீயோன் என்றென்றைக்குமே அசைக்கப்படாத சீயோன் பர்வதம் போல் இருப்பான். ಯೆಹೋವನಲ್ಲಿ ಭರವಸೆ ಬಿಡುವವನು ಯೆಹೋವನಲ್ಲಿ ಭರವಸೆ ಬಿಡುವವನು ಜೀವನ್ ಪರ್ವತದ ಹಾಗೆ ಇದ್ದಾರೆ. ಜೀವನ್ ಪರ್ವತದ ಹಾಗೆ ಇದ್ದಾರೆ. ಕದಲುವುದಿಲ್ಲ, ಅದು ಕದಲುವುದಿಲ್ಲ, ಸ್ಥಿರವಾಗಿರುತ್ತದೆ, ಸದಾ ಸ್ಥಿರವಾಗಿರುತ್ತದೆ. అది దేవుని యందు నమ్మిక ఉంచువారు కదల్చబడక స్థిరముగా ఉండు సియోన పర్వతము వలె ఉండునని వాక్యం సెలవిస్తూ ఉన్నది. கர்த்தரை நம்புகிறவர்கள் என்றென்றைக்கும் அசையாமல் நிலைத்திருக்க சீயோன் பர்வதத்தை போல காணப்படுவார்கள். కొండపైన ఉండేటువంటి జీవితము అని చెప్పగా సంపూర్ణముగా దేవుని పైన మాత్రమే ఆధారపడి జీవించేటువంటి ఒక జీవితమై ఉన్నది. மலை மேல் வாழ்கிற ஒரு ஜீவன் என்று சொல்வது எப்பொழுதுமே கர்த்தர் மேலே சார்ந்திருக்கிற ஜீவனாய் అనేక కార్యాలను చూసి నాకు ఐశ్వర్యం ఉన్నది, నాకు ఉద్యోగం ఉన్నది, నాకు గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నది, నాకు సొంత ఇల్లు ఉన్నది, నాకు భూములు ఉన్నది, నాకు డబ్బు ఉన్నది, లేదా నాకు ఏదో ఉన్నదని ఒక దాన్ని చూసి నమ్మి జీవించే జీవితము కాదు. எனக்கு ஆஸ்திகள் இருக்குது, எனக்கு பணம் இருக்கிறது, சொந்த வீடு இருக்குது, வேலை இருக்குது என்று சொல்லி நாம் அதன் மேல் ஆதாரப்பட்டு ஜீவிப்பது கிடையாது. అనేక నిరీక్షణ ఎవరి మీద ఉండాలి? நம்முடைய நம்பிக்கை யார் மேல் இருக்க வேண்டும்? అన్నిటికీ ఒక రోజు రెక్కలొచ్చి ఆ బలముని ఆధారం చేసుకుంటే బలము కూడా ఒక రోజు మనల్ని వదిలిపోతుంది. డబ్బుని ఆధారం చేసుకుంటే ఆ డబ్బు కూడా ఐశ్వర్యం కూడా రెక్కలొచ్చి ఒక రోజు ఎగిసిపోతుంది. అయితే దేవుని యొక్క పిల్లలమైనటువంటి మన యొక్క నిరీక్షణ ఎవరి మీద ఉండాలి అంటే దేవుని మీద ఉండాలి. பாருங்கள், நம்ம நம்முடைய பணத்தின் மேலே ஆதாரப்படுவோம் என்று சொன்னால் ஒரு நாள் அதற்கு சிலைகள் வந்து பறந்து போய்விடும். நம்முடைய பணத்தின் மேல் ஆதாரப்படுவோம் என்று சொன்னால் நிச்சயம் நம்முடைய பறந்து போய்விடும். మత్తయి సువార్త 7వ అధ్యాయం 24, 25 వాక్యములో యేసు ప్రభు చెప్పినప్పుడు ఈ నా మాట విని దాని ప్రకారం జీవించిన వాడు బండపైన ఇల్లు కట్టుకున్నటువంటి బుద్ధిమంతుని పోలి ఉన్నాడని మనం అక్కడ చెప్పుట మనం చూడగలము. மத்தேயு சுவிசேஷம் 7వ అధ్యాయం 24, 25 வசனம் படிக்கும்போது அங்கே என் வார்த்தைகளை கேட்டு ஜீவிக்கிறவன் எவனோ அவன் அந்த மலையின் மேல் வீட்டை கட்டாமல் அவன் கண்மலைகளை கட்ட வீட்டை கட்டப்பட்ட ஒரு மனிதனாய் இருப்பான் என்று దేవుని యొక్క వాక్య ప్రకారం జీవించువారు బండ మీద తన ఇంటిని కట్టుకునేటువంటి వాడై ఉందరో అని యేసు ప్రభు చెప్పిరే. தேவனுடைய வசனத்தின்படி கேட்டு நடக்கிறவன் எவனோ அவன் கண்மலையின் மேல் தன் வீட்டை கட்டின புத்தியுள்ள மனுஷனுக்கு ஒப்பாய் కొండపై ఉండేటువంటి యొక్క జీవితము అనగా இது மலையின் மேல் இருக்கிற ஜீவியம் என்று అది சொன்னால் దేవుని యొక్క వాక్యానుసారముగా వాక్య ప్రకారం జీవించేటువంటి ఒక జీవితమై ఉన్నది. அது தேவனுடைய வசனத்துக்கு ஏற்றபடி ஜீவிக்கிற ஒரு ஜீவியமாய் இருக்கிறது. దేవుని యొక్క தேவனுடைய ஜனமே, మనము వాక్యానుసారముగా పరిస్థితులు సందర్భాలను చూసి మనం మారేటటువంటి వాళ్ళముగా ఉండకూడదు. వాక్యానుసారముగా మనం జీవించే వాళ్ళమై ఉండాలి. நாம் சூழ்நிலையை பார்த்து மாறுகிறவர்களாக இருக்கக்கூடாது. தேவனுடைய வசனத்துக்கு ஏற்றபடி ஜீவிக்க வேண்டும். అదే కొండపైన ఉండేటువంటి జీవితమై ఉన్నది. அந்த மலையின் மேல் வசிக்கிற ஜீவியமாய் இருக்கிறது. అది కదల్చబడదని చూస్తే ఇప్పుడు కొండపైన ఉండేటువంటి జీవితము అనగా అది మాదిరి జీవితానికి సాదృశ్యమై ఉన్నది. இப்போது அசைக்கப்படாத ஜீவம் என்று பார்த்தால் இப்போது அந்த மலையின் மேல் இருக்கிற ஜீவியம் ஒரு மாதிரியா இருக்கிற ஜீவியமாய் இருக்கிறது. 25వ అధ్యాయం 40వ వాక్యములో మనం చూస్తే யாத்திரையாகமம் 25వ అధ్యాయం 40వ వచనం படிக்கும்போது కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున కొండ మీద నీకు కనపరిచే
వచ్చినటువంటి వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడు. వాటిని చేయుటకు జాగ్రత్త పడమని దేవుడు యెహోవా మోషేతో సెలవిచ్చిన వార్త చదవండి. மலையிலே உனக்கு காண்பிக்கப்பட்ட மாதிரியின்படியே மலையிலே உனக்கு காண்பிக்கப்பட்ட மாதிரியின்படியே அவைகளை செய்ய எச்சரிக்கை. மலையிலே உனக்கு எந்த மாதிரி பிரகாரமா காண்பிக்கப்பட்டதோ அதன் பிரகாரமாய் வாழ நீ எச்சரிக்கையாயிரு என்று கர்த்தராகிய தேவன் மோசேயோட சொல்கிறதான வார்த்தை இது. தெலுங்கு ಕನ್ನಡದಲ್ಲಿ ಬೆಟ್ಟದಲ್ಲಿ ನಾನು ನಿನಗೆ ತೋರಿಸಿದ ಮಾದರಿಯ ಪ್ರಕಾರವೇ ಬೆಟ್ಟದಲ್ಲಿ ನಾನು ನಿನಗೆ ತೋರಿಸಿದ ಮಾದರಿಯ ಪ್ರಕಾರವೇ ಎಲ್ಲವನ್ನೂ ಮಾಡಿಸಬೇಕು ಎಂದು ದೇವರು ಮೋಶೆಗೆ ಕೊಟ್ಟಂತ ಆಜ್ಞೆ ಇದು. హల్లెలూయా. ప్రత్యక్షపు యొక్క గుడారాన్ని ఏ విధంగా నిర్మాణం చేయాలనేది దేవుడు మోషేకు చూపించిరి. பாருங்க மோசேக்கு அந்த ஆசீர்வாதத்தை எப்படி செய்ய வேண்டும் என்று தேவனானவர் அவர் மோசேக்கு கற்றுக் கொடுத்தார். అలాగే చేయుటకు జాగ్రత్తగా ఉండమని చెప్పిరి. அப்படி செய்வதற்கு ஜாக்கிரதையா இரு என்று சொன்னார். సువార్త 13వ అధ్యాయం 15వ వాక్యాన్ని మనం చూడగా యోహాను సువిశేషం 13వ అధ్యాయం 15వ వచనం படிக்கும்போது నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఎలాగూ చేసితనని యేసు ప్రభువు అక్కడ చెప్తూ ఉన్నారు. சொன்னபடியே நீங்கள் செய்யும் விதமாய் நான் உங்களுக்கு மாதிரியா செய்தேன் என்று கர்த்தர் சொல்லுகிறார். యేసు ప్రభు యొక్క జీవితం ఒక మాదిరి అయినటువంటి జీవితమై ఉంది. యేసుவின் ஜீவிதம் ஒரு மாதிரியை வைக்கப்பட்டிருக்கிறது. 11వ అధ్యాయం 1వ వాక్యములో పరిశుద్ధ పౌలు అపోస్తలుడైనటువంటి పౌలు చెప్పినప్పుడు 1 కొరింథీయుల 11వ అధ్యాయం 1వ వచనంలో అపోస్తలుడైన పౌలు నేను క్రీస్తును పోలి నడుచుకొనున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకొనుడని చెప్తూ ఉన్నాడు. நான் கிறிஸ்துவை பின்பற்றி நடப்பது போல நீங்கள் என்னை பின்பற்றி நடங்கள் என்று அவர் சொல்லுகிறார். అంటే మనం ఏం చెప్తూ ఉన్నాము? మనం என்ன செய்கிறோம்? మీరు నన్ను చూడొద్దండి, దేవుని చూసుకొని పోండి. మనం అన్ని జీవించేది ఎట్లంటే ఎట్లా జీవించేది. సమయం వచ్చినప్పుడు ఆ వేషము, సమయం వచ్చినప్పుడు ఈ వేషము, ఈ గాలి వస్తే ఈ సాపెత్తేది, ఆ గాలి వస్తే ఆ సాపెత్తేది. మనము దేవుడు ఏమని చెప్పే, పౌలు ఏమనే, నేను క్రీస్తును పోలి జీవించినట్లు మీరు నన్ను పోలి సమయం వచ్చినప్పుడు మారమని చెప్పలేదు, మీరు మాదిరిగా ఉండమని చెప్పిరే. நான் கிறிஸ்துவை பின்பற்றுவது போல நீங்களும் கூட என்னை பின்பற்றி நடப்பது போல நீங்கள் மாதிரியா இருங்கள் என்று சொல்லுகிறார். ఎలాంటి మాదిరి జీవితాన్ని మనం చేస్తూ ఉన్నాము? நாம் எப்படி ஒரு மாதிரியான ஜீவித்தை செய்கிறோம்? మనం ఏ విధంగా జీవిస్తూ ఉన్నామని మనల్ని అనేక మంది చూస్తూ ఉన్నారని మనం మరవరాదు. நாம் எப்படி ஜீவித்தை செய்கிறோம் என்று நம்மை அநேகர் பார்த்து கொண்டிருக்கிறார்கள். మనం ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాం, ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాం, ఏ విధంగా నడుస్తూ ఉన్నాం, ఏ విధంగా వస్త్రాలు వేస్తూ ఉన్నాం, అన్నిటినీ మనము దేవునికి మాదిరిగా ఉండాలి. మనల్ని చూసేవాళ్ళు అనేక మంది ఉన్నారు. நாம் எப்படி நடக்கிறோம், எப்படி பேசுகிறோம், எப்படி உடை உடுக்கிறோம், எப்படி இருக்கிறது குறித்து அநேகர் பார்த்து கொண்டிருக்கிறோம். நாம் எல்லாரும் கிறிஸ்துவுக்கு மாதிரியாக காணப்பட வேண்டும். గణహీనముగా మనం జీవించరాదు, ఆయనకి మనం మాదిరిగా, మనం సాక్షులుగా మనం జీవించాలి. கர்த்தருடைய நாமத்துக்கு நம்ம அவருடைய நாமத்துக்கு சாட்சிகளா நாம் இருக்க வேண்டும். తర్వాతగా కొండపై ఉండేటువంటి పట్టణము అనగా கடைசியாக மலையில் இருக்கிற பட்டணம் என்று అది சொல்றது మహిమ నిలబడినటువంటి స్థలమై ఉన్నది. அது மகிமை நிற்கிற இடமா இருக்கிறது. ఎహెజ్కేలు 11వ అధ్యాయం 23వ వాక్యాన్ని చదవండి. எசேக்கியேல் 11వ అధ్యాయం 23వ వచనం படிப்போமாக. ಯೆಹೋವನ ತೇಜಸ್ಸು యెహోవన తేజస్సు ಪಟ್ಟಣದ ಮಧ್ಯದೊಳಗಿಂದ ಏರಿ పట్టಣದ మధ్యದೊಳಗಿಂದ ಏರಿ ಪಟ್ಟಣಕ್ಕೆ ಮೂಡಲಿರುವ ಗುಡ್ಡದ ಮೇಲೆ ನಿಂತಿತು. ಪಟ್ಟಣಕ್ಕೆ ಮೂಡಲಿರುವ ಗುಡ್ಡದ ಮೇಲೆ ನಿಂತಿತು. கர்த்தருடைய மகிமை நகரத்தின் நடுவில் இருந்து எழும்பி கர்த்தருடைய மகிமை நகரத்தின் நடுவிலிருந்து எழும்பி நகரத்துக்கு கிழக்கே இருக்கிற மலை மேல் போய் நகரத்துக்கு கிழக்கே இருக்கிற அந்த పట్టణத்தின் மேலே పోయి నిండ్రது. మరి యెహోవా మహిమ పట్టణంలో నుండి పైకెక్కి పట్టణంలో నుండి పైకెక్కి పట్టణపు తూర్పు దిశనున్న కొండపైగా నిలిచెను. పట్టణపు తూర్పు దిశనున్నటువంటి ఆ కొండపైన నిలిచెను. కొండ అనగా అది యెహోవా మహిమ నిలబడినటువంటి స్థలమై ఉన్నది. இந்த மலை என்று சொல்வது கர்த்தருடைய மகிமை நிற்கிற இடமா ప్రియమైనటువంటి இருக்கிறது. దేవుని యొక్క జనమా, మనలో ఉండేటువంటి యొక్క దేవుని యొక్క మహిమ అనేకలు చూసే విధముగా ఉండాలి. பிரியமானவர்களே, நம்மில் இருக்கிற மகிமை அநேகர் பார்க்கிற விதமா இருக்க வேண்டும். మన మహిమను, మన అందముని, మన కార్యాలను చూసేది కాదు. நம்முடைய மகிமை, நம்முடைய அழகு, நம்முடைய காரியங்களை பார்ப்பதல்ல. మన మహిమను కనపరిచేదాని వల్ల ఏ లాభము లేదు. நம்முடைய மகிமை கனப்படுத்துவதால் எந்த மகிமை எந்த பிரயோஜனம் இருக்காது. దేవుని యొక్క మహిమ అనేకలు చూసినదై ఉండాలి. கர்த்தருடைய மகிமை அநேகர் பார்க்கிற விதமா நம்முடைய ஜீவன் இருக்க வேண்டும். ఈ మహిమను మనం ఏ విధముగా పొందుకొనుట? இந்த மகிமையை எப்படி பெற்றுக்கொள்வது? యోహాను 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయం 22వ వాక్యాన్ని చదవండి. யோவான் சுவிசேஷம் 17వ అధ్యాయం 22వ వచనం படிப்போமாக. మనము ఏకమై ఉన్నలాగున వారు ఏకమై ఉండవలని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని நாம் ஒன்றாயிருக்கிறது போல அவர்களும் ஒன்றாயிருக்கும்படி நீர் எனக்கு தந்த மகிமையை நான் அவர்களுக்கு கொடுத்தேன். நான் அவர்களுக்கு கொடுத்தேன். ನಾವು
ಒಂದಾಗಿರುವ ಪ್ರಕಾರ ನಾವು ಒಂದಾಗಿರುವ ಪ್ರಕಾರ ಅವರು ಒಂದಾಗಿರಬೇಕೆಂದು ಅವರು ಒಂದಾಗಿರಬೇಕೆಂದು ನೀನು ನನಗೆ ಕೊಟ್ಟಿರುವ ಮಹಿಮೆಯನ್ನು ನೀನು ನನಗೆ ಕೊಟ್ಟಿರುವ ಮಹಿಮೆಯನ್ನು ನಾನು ಅವರಿಗೆ ಕೊಟ್ಟಿದ್ದೇನೆ. ನಾನು అవరికి కొట్టిದ್ದೇನೆ. హల్లెలూయా. నువ్వు నాకు అనుగ్రహించినటువంటి మహిమను నేను వారికి అనుగ్రహించిదరని యేసు ప్రభు చెప్పిరి. నేను கொடுத்த மகிமை அவளுக்கு கொடுத்தேன் என்று இயேசு சொல்லுகிறார். ఈ మహిమ ఏమై ఉన్నది? இந்த மகிமை என்னவா இருக்கிறது? దేవుడు ఇచ్చినటువంటి మహిమ ఏమి? கர்த்தர் கொடுத்த மகிமை தான் என்ன? అదే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మై ఉన్నది. అది కర్తర్ கொடுத்த పరిశుద్ధాత్మ అభిషేకమై ఆయన ఒక இருக்கிறது. కార్యాన్ని ఇతరులకు ఇవ్వాలి అంటే దేవుడు ఒక కార్యాన్ని ఇతరులకు ఇవ్వాలి అంటే కర్తర్ ఒక కార్యத்தை மற்றவர்களுக்கு கொடுக்கணும் என்று சொன்னார். పూర్ణ నమ్మిక పూర్ణ నిరీక్షణ కలిగి ఉండాలి. அவர் கர்த்தர் மீது பூர்ణ நம்பிக்கை விசுவாசம் உள்ளவர்களாக இருக்க வேண்டும். ఆయన ప్రేమకు మనము పాత్రలమై ఉండాలి. அவர் அன்புக்கு பாத்திரங்களாக இருக்க வேண்டும். 3వ అధ్యాయం 18వ వాక్యమును మనం చూసినట్లయితే 2 కొరింథీయులు 3వ అధ్యాయం 18వ వచనం படிக்கும்போது మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు ఒక ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచు దేవుని ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుతూ ఉన్నాము. நாம் எல்லாரும் திறந்த முகமாய் கர்த்தருடைய மகிமை கண்ணாடியிலே காண்கிறது நாம் எல்லாருமே திறந்த முகத்தோட கர்த்தருடைய முகத்தை கண்ணாடியிலே காண்கிறது போல கண்டு ஆவியாய் இருக்கிற கர்த்தரால் அந்த சாயலாகத்தானே மகிமை దేవుని యొక్క ఆత్మ వల్ల మనమందరము కూడా దేవుని యొక్క మహిమగా మనం మారుతూ ఉన్నాము. దేవుని ఆవిరవెల్ల కర్తరుடைய మహిమగా మారును. పరిశుద్ధాత్మ అభిషేకము మనలో అధికరించినప్పుడు పరిశుద్ధ అభిషేకం మనలో అధికమై இருக்கும். దేవుని యొక్క మహిమ మనకు దొరుకుతుంది. కర్తరుடைய మహిమ நமக்கு வருகிறது. దేవుని యొక్క మహిమతో నింపబడి మన మహిమ అనేకులకి దేవుని యొక్క మహిమ మన ద్వారా అనేకులు చూసినదై ఉండాలి. కర్తరుடைய మహిమ పరిశుద్ధ అభిషేకం వల్ల అనేకులకు కామిగినదై இருக்க வேண்டும். మనం చూస్తే కొండపై ఉండేటువంటి పట్టణమునగా అది జయ జీవితానికి సాదృశ్యమై ఉన్నది. ఒక మலை మీద పట్టణ జీవితం பார்க்கும்போது அது జయ జీవితం కాட்டுகிறது. సువార్త 6వ అధ్యాయం 46వ వాక్యాన్ని చదవండి. మార్కు సువిశేషం 6వ అధ్యాయం 46వ వచనం படிப்போமாக. ఆయన వారిని ప్రార్థన చేయుటకు కొండకు తీసుకొని చదవండి. జనగణి అనుభవించ பின்பு ஜெபம் பண்ணும்படி ஒரு மலையின் மேல் ஏறினார். ஜெபம் பண்ணும்படிக்கு ஒரு மலையின் மேல் ஏறினார். ఆయన వారిని వీడు కొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను. ప్రార్థన చేయుటకు ఆయన వారిని వీడుకొని ఆయన ప్రార్థన చేయుటకు ఆయన కొండకు వెళ్ళే అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. அவர் ஜெபம் பண்ணும்படிக்கு மலையின் மேல் ஏறினார் என்று படிக்கிறோம். కొండవనగా అది జయ జీవితానికి సాదృశ్యమై ఉన్నది. இந்த மலை என்று சொல்வது జయ జీవితం కాட்டுகிறது. ఈ దినాల్లో దేవుని యొక్క పిల్లలు జయ జీవితాలను చేసేటువంటి వాళ్ళు చాలా తక్కువ మందిగా కనబడుతూ ఉన్నారు. ఈ నాటిలో దేవుని పిల్లలు జయ జీవితం చేయగలరు మిகவும் குறைவாய் காணப்படுகிறார்கள். మనము జయ జీవితాన్ని చేయాలి. நாம் జయ జీవితం செய்ய வேண்டும். అనేక మంది దేవుని యొక్క పిల్లలు దేవుని యొక్క సన్నిధానానికి వచ్చేదానికే కష్టము, దేవుని యొక్క ఆలయంకి వచ్చేదానికే కష్టము, దేవుని యొక్క సంఘములో కూడుకునేదే కష్టము, ప్రార్థించేదే కష్టము, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదే కష్టము. ఇలాంటి ఒక పరిస్థితుల్లో జయ జీవితాన్ని విధముగా చేసేదే దేవుని అనేక దేవుని పిల్లలు దేవుని ఆలయத்துக்கு வருவதும் దేవుని కూటమిలో కలந்து కొలవதும் இப்படிப்பட்ட காரியங்களை செய்வதிலே அவர்கள் கடினம் என்று சொன்னார். సమయం ఉంటుంది, దేవునికి ఇచ్చినకు ఏది ఉండదు, సమయము ఉండదు. వీళ్ళ కార్యాలు செய்வதற்கெல்லாம் நேரம் இருக்கும், దేవునికి கொடுப்பதற்கு நேரமே இருக்காது. ప్రార్థించడానికి సమయం లేదు, ஜெபம் பண்ணும்படிக்கு நேரம் இல்லை. అప్పుడే అన్ని రోగాలు, అన్ని బాధలు, అన్ని శ్రమలు, అన్ని కష్టాలు, అన్ని సాకులు పోకులు మనం చెప్తూ ఉంటాము. அப்பொழுது நமக்கு எல்லா விதமான வியாதிகள் பல விதமான சாக்குகளை சொல்லிக் கொண்டிருப்போம். పూర్తిగా దానికి శరీరం బాగా సహకరిస్తుంది. ప్రార్థన చేసేదానికి అన్ని నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ముక్కు నొప్పి, కన్ను నొప్పి, తల నొప్పి, గొంతు నొప్పి, అన్ని నొప్పులు వస్తుంది. ఇలాంటి సాకులు చెప్పేనటువంటి వాళ్ళముగా మనం ఉండరాదు. அப்படிக்கு ஜெபம் பண்ணும்படிக்கு நாம தலையக்க எந்த ஒரு சாக்குகளும் சொல்லக்கூடாது. ప్రార్థన చేయటం ఒక శుద్ధీకరణ అవసరమై ఉన్నది. జీవితంలో జెబం பண்ணும்படிக்கு యెషయా 15వ వాక్యములను మనం చదివినట్లయితే యేసయ్య 15వ వచనం படிக்கும்போது మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థించినను నేను విననని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. நீங்கள் எவ்வளவு தான் ஜெபம் பண்ணினாலும் காதுகள் கேட்காது, எவ்வளவு தான் கைகள் நீட்டினாலும் காண மாட்டீர் என்று இயேசு சொல்லுகிறார். మిమ్మల్ని కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అదే యేసయ్య 16వ వచనం படிக்கும்போது நீங்கள் சுத்திகரித்துக் கொள்ளுங்கள், உங்களை கழுவிக் கொள்ளுங்கள். వాటిని తొలగించుడి, కీడు చేయట మానుడి, మేలు చేయట నేర్చుకొనుడని ఆ వాక్యము సెలవిస్తూ ఉన్నది. நீங்கள் தீமை செய்வதை வெறுத்துவிட்டு நன்மை செய்யுங்கள் என்று தேவன் சொல்லுகிறார். మనము ప్రార్థన చేయటకు మన యొక్క జీవితంలో శుద్ధీకరణ అవసరమై ఉన్నది. நாம் ஜெபம் பண்ணும்படிக்கு நம்முடைய జీవితంలో சுத்திகரிப்பு தேவைப்படுகிறது. అనేక కార్యాలు దేవుడు మనకు చెప్పినను, అనేక కార్యాలు కర్త நமக்கு சொன்னாலும் అన్ని కూడా మనము పాటించినటువంటి వాళ్ళముగా వెనుకకు వీసిన
మన జీవితంలో మనము దేవుని యొక్క కార్యాన్ని పాటించేవాడమై ఉండాలి. ஆகவே அப்படிப்பட்ட காரியங்களை பின்னாக இருந்து போடாமல் கர்த்தர் சொல்கிற வார்த்தையின்படி ஜீவிக்கிறவர்களாய் இருக்க வேண்டும். లూకా 21వ అధ్యాయం 36వ వాక్యాన్ని చదవండి. லூக்கா சுவிசேஷம் 21ஆம் அதிகாரம் 36ஆம் வசனம் படிப்போமாக. ஆகையால் இனி சம்பவிக்க போகிற இவைகளுக்கெல்லாம் நீங்கள் தப்பி மனுஷகுமாரனுக்கு முன்பாக நிற்க பாத்திரவான்களாக எண்ணப்படுவதற்கு மனுஷகுமாரனுக்கு முன்பாக நிற்க பாத்திரவான்களா எண்ணப்படுவதற்கு எப்பொழுதும் ஜெபம் பண்ணி விழித்திருங்கள் என்றார். எப்பொழுதுமே ஜெபம் பண்ணி తూంగి కొండే ఏం జెలుషా ఎప్పుడు చెప్పు జెలుషా எப்பொழுதுமே எப்படி இருக்கணும் எப்பொழுதுமே தூங்கிக் கொண்டு நல்லா புசித்து நல்லா తూంగిக் கொண்டு இருக்க வேண்டும் కదా. మనం చేసేది అట్లా వాక్యాన్ని అట్లా తిప్పి రాసుకొనేసింటాం. ఎప్పుడు ఇప్పుడు ఒక్క రోజే కదా లీవు, బాగా నిద్రపోతాం, లేచి చూస్తే 11 గంటలు, అప్పుడు లేచేది. ఈ రోజు ఒక్క రోజే కదా లీవు, ఎప్పుడూ లేయాల, పరిగెత్తిపోవాల. ఈ రోజు ఒక్క రోజు హల్లెలూయా. ఎప్పుడు పరిగెత్తుతా ఉంటాము. எப்பவுமே என்ன ராஜா, எப்பவுமே ஓடி ஓடி ஓடி. ஒரு நாளைக்கு லீவ் இருக்குது, நல்லா சாப்பிட்டு தூங்கிட்டு காலையில எழுப்பி பார்த்தா 11 மணி. அல்லேலூயா. நம்ம அப்படி இருக்கிறோம். அந்த வசனம் என்ன சொல்லுகிறது? நாம் எப்பொழுதுமே விழித்திருந்து எப்படிப்பட்டவர்களா இருக்கணும்? மலையின் மேல் இருக்கிறதான ஒரு பட்டணமாய் நாம் இருக்க வேண்டும் என்று சொன்னால் நாம் எப்பொழுதுமே சுத்திகரிக்கப்பட்டவர்களா இருந்து நாம் ஜெபம் பண்ணுகிறவர்களா இருக்க வேண்டும். మనం శుద్ధీకరించబడిన వాళ్ళమై ఉండి శుద్ధీకరించుకొని మనం ప్రార్థించేటువంటి వాళ్ళమై ఉండాలి. நாம் சுத்திகரிக்கப்பட்டவர்களாக எப்பொழுதும் ஜெபம் பண்ணுகிறவர்களாக இருக்க வேண்டும். కొండపై ఉండేటువంటి జీవితం అనగా అది బహిరంగ జీవితానికి సాదృశ్యమై ఉన్నది. అందరికీ కనబడేటువంటి ఒక జీవితమై ఉన్నది. மலையின் மேல் இருக்கிற జీవం என்று சொன்னால் எல்லாருக்கும் முன்பாக காணப்படுகிற ஒரு జీవితமாய் இருக்கிறது. ఈ రోజు ముగిస్తాం అనుకున్నాను. దేవుని యొక్క చిత్తమైతే వచ్చే వారంలో దీన్ని మనం చూస్తాం. హల్లెలూయా. మనము కొండపై ఉండేటువంటి పట్టణముగా లోకానికి వెలుగుగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. పట్టణముగా వెలుగుగా இருக்க வேண்டும் என்று கர்த்தர் దేవుడు మన కృప అనుగ్రహించారు.